హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ కూర్చోనండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ కాలనీ ఏరియాలో ఉన్నానండి. ఇది అయ్యప్ప నగర్ దగ్గరికి వస్తుంది ఈ లొకేషన్. విజయవాడలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఇది ఒకటండి. ఈ వీడియోలో అయితే మనకి 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయి, ఈస్ట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్. ఈ వీడియోలో అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది చూపిస్తాను. అయితే ఇది మొత్తం 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్ గల ప్రాజెక్ట్ అండి. దీంట్లో లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ముందుగా వీళ్ళు స్టేర్ కేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు, ఎస్ఎస్ ట్రైలింగ్ అంతా ప్రొవైడ్ చేశారు. అలాగే లిఫ్ట్ వచ్చేప్పటికి ఎలివేటర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, జాన్సన్ బ్రాండెడ్ ఎలివేటర్ ఇచ్చారు. చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అనేది చేయించడం జరిగింది. అలాగే ఈ స్పేస్ అంతా కూడా మనకి 2 ఫ్లాట్లకి మధ్యలో ఉండే కామన్ స్పేస్ అండి. ఒకవైపు ఉత్తరం ఫేసింగ్, ఇంకోవైపు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి. WPVC మెటీరియల్తో మంచి సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. ఈ కామన్ స్పేస్ కూడా చాలా మంచిగా స్పేషియస్గా ఇచ్చారండి. సో 2 ఫ్లాట్లకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి ఒకసారి ఈ ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి ఫ్లాట్ స్టార్టింగ్ అండి. ఇక్కడ కనుక మనం ఒక గేట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే ఇదంతా కూడా ఇండిపెండెంట్గా ఉంటుంది. అలాగే ఈ ఫ్లాట్కి ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా వస్తుంది. సిట్అవుట్ ఏరియా కూడా చాలా చక్కగా స్పేషియస్గా ఉంది. సీలింగ్ వర్క్ కూడా మంచిగా చేయించారు WPVC మెటీరియల్ యూస్ చేసి. ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా వస్తుందండి. నెక్స్ట్ ఒకసారి మనం మెయిన్ డోర్ దగ్గరికి వెళ్దాము, సింహద్వారం దగ్గరికి. ఫ్రెండ్స్, ఇది మెయిన్ డోర్ అంటే సింహద్వారము మంచి టేక్ వుడ్ యూజ్ చేసి చేయించిన డోర్ అండి. అలాగే డిజైన్ కూడా మంచి డిజైన్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు, ఫ్లోరల్ డిజైన్తో. బ్రాస్ హ్యాండ్లు విత్ గోద్రేజ్ లాకింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ లోపల ఒకసారి చూద్దామండి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్ వస్తుందండి. ఇదంతా కూడా లివింగ్ స్పేస్ వస్తుంది. ఇక్కడ టీవీ వాల్ యూనిట్ వస్తుంది. ఈ సైడ్ వచ్చేపాటికి మనకి ఇదంతా కూడా లివింగ్ స్పేస్ ఏనండి. వీళ్ళు వుడ్ వర్క్తో సేల్ చేస్తున్నారండి ఫ్లాట్స్ అనేవి. సో వుడ్ వర్క్ అనేది మన చాయిస్ ప్రకారం మనం చేయించుకోవచ్చు. సో ఇక్కడ చూసాం కదండి. నెక్స్ట్ మనం లోపల చూద్దాము. ఒకసారి డైనింగ్, కిచెన్ అన్ని 1 by 1 చూద్దాము. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ దేవుడికి మందిరం ఏదైనా కావాలనుకుంటే ఈశాన్యంలో ఇక్కడ చేయించుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. సో మనం ఏదైనా కావాలంటే ఇక్కడే దేవుడిని అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు, మందిరం అనేది. ఇంకా నెక్స్ట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ముందుగా అయితే మీకు డైనింగ్ స్పేస్ అయితే చూపిస్తున్నానండి. డైనింగ్ స్పేస్ కూడా చక్కగా వచ్చింది, స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ క్రాకరీ యూనిట్ అది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. సో ఇక్కడ ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి కిచెన్ ఇచ్చారు, కిచెన్ ప్రొవైడ్ చేశారు. సో దీనికి వుడ్ వర్క్ అది చేయించుకుంటే మరింత అందం వస్తుందండి. దీనికి ఇంకోటి ఏంటంటే గ్యాస్ లైన్ అంతా కిందనే ప్రొవైడ్ చేశారండి. సో గ్యాస్ సిలిండర్స్ అనేది పైకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సెమీ మోడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే టైల్స్ కూడా క్లాడింగ్ చేంజ్ చేశారు, వాల్ టైల్స్ అనేవి కిచెన్లో. ఇక్కడ వచ్చేప్పటికి మనకి వాష్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్. ఇది వాష్ ఏరియా వస్తుంది. సో ఇది వాష్ ఏరియా అండి. ఇదంతా కూడా వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడైతే మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అలాగే ఇక్కడ వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సైడ్ మనకి ఒక టీవీ యూనిట్ కూడా చేయించుకోవచ్చండి, ఆప్షన్ ఇచ్చారు. అలాగే దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. వీళ్ళు కమోడ్స్ కూడా వాల్ మౌంటెడ్ సూట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్స్ కూడా పై వరకు క్లాడింగ్ చేయించారండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్కి వచ్చేప్పటికి మనకి వార్డ్రోబ్స్ అనేది ఈ సైడ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి సెకండ్ బెడ్రూమ్కి. సో వీళ్ళు శానిటరీ ఫిట్టింగ్స్ అంతా కూడా జాగ్వార్ యూజ్ చేశారు. అలాగే ఈ సైడ్ ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ సైడ్ వచ్చిన చిన్న బాల్కనీ అండి ఇది. ఈ బెడ్రూమ్కి వచ్చింది ఇది. నెక్స్ట్ అయితే థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. అయితే ఇది 3 బెడ్రూమ్లు కదండి మొత్తం. ఫస్ట్ బెడ్రూమ్ అటు వచ్చిందండి, సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది, థర్డ్ బెడ్రూమ్ ఈ సైడ్ వచ్చింది. అది కూడా చూద్దాం ఒకసారి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ అనేవి వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు.
అంతేకాదండి ఇందులో విండోస్ కూడా మనకి ఎస్ఎస్ గ్రిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాని చుట్టూ కూడా మనకి గ్రానైట్ క్లాడింగ్ అయితే చేయించడం జరిగింది. అలాగే విండోస్ కూడా డబ్ల్యూపీవీసీ విండోస్ ఇచ్చి మస్కిటో నెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. థర్డ్ బెడ్రూమ్కి ఇక్కడ కూడా వాల్ టైల్స్ అనేవి ఆల్మోస్ట్ 5 వరకు ఫిట్ చేయించడం జరిగింది. చూశారు కదండి ఈ 3 BHK ఫ్లాట్. ఈ ప్రాపర్టీ వచ్చేప్పటికి మనకి ఎలక్ట్రిసిటీ కాలనీలో వస్తుందండి. ఇది 2 sides కార్నర్ బిట్. ఇది మంచి వెంటిలేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది టోటల్ వచ్చేప్పటికి 1766 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 1317 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 52.44 గజాలు ఇస్తున్నారు. ప్రైస్ అయితే 1,05,00,000 చెప్తున్నారండి. ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. సో దీనికి ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుందండి. కబోర్డ్ వర్క్స్ అన్ని కలుపుకుని ఈ ప్రైస్ అయితే కోట్ చేయడం జరుగుతుంది. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయిన ప్రయత్నం చేద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. మీకోసం మంచి ప్రాపర్టీస్ ఎతికి మీరు సొంతం చేసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాము. అదొకటే కాదండి, మీరు కొన్నగా నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ప్రతి దాంట్లో మీకు మేము తోడుంటాము. అలా అందుకని మాకు కూడా మార్కెటింగ్ కమిషన్ విషయంలో మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.